హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ఉదయాన్నే పాజిటివ్గా ఉంటే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. దీని వలన మీరు చేయాలనుకున్న పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలుగుతారు. నిద్ర లేవగానే శరీరం మనసు చాలా ఉత్సాహంగా ఉంటాయి కూడా. అయితే చాలా మంది పొద్దున్నే లేవగానే అంత ఉత్సాహంగా కనిపించరు. దీనికి కారణం ఏమిటంటే నిద్ర చాలకపోవటం. రాత్రిపూట లేటుగా పడుకోవటం వలన, అనారోగ్యం వలన, లేకపోతే ఇంకేదో కారణం వలన నిద్ర సరిగా పట్టక వారు పొద్దున్నే ఉత్సాహంగా లేవలేరు. ఇంకో కారణం ఏమిటంటే రోజంతా చేయవలసిన పనులు గుర్తుకొచ్చి దాని వలన ఒత్తిడిగా అనిపించి వారికి ఉత్సాహంగా ఉండదు. అయితే ఇక్కడ చెప్పే చిట్కాలు పాటిస్తే మీకు రోజంతా పాజిటివ్ గా అనిపిస్తుంది. ఇవి చాలా సులువైనవి. మీలో సానుకూల దృక్పథాన్ని పెంచి మీకు రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తాయి. మీ పనులు విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయం చేస్తాయి. నిద్ర నుండి లేవగానే మొట్టమొదట చేయవలసినటువంటి పని మీరు పడుకున్న పక్కన నీట్ గా సర్దటం. చాలా మంది పక్క మీద నుండి లేచిన తర్వాత దాన్ని అలాగే వదిలేసి దుప్పట్లన్నీ అడ్డదిడ్డంగా పడేసి హడావుడిగా బాత్రూంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పక్క దుప్పట్ల విషయం మర్చిపోతారు. కనుక మరీ అర్జెంటుగా టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం ఉంటే తప్ప లేవగానే మీరు పడుకున్న పక్కన సర్దిన తర్వాతే ఏ పనైనా చేయండి. లేదంటే టాయిలెట్ కు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఈ పని చేయటం మర్చిపోకూడదు. పడుకున్న పక్కను ఆడవాళ్లే సర్దాలి అని అనుకోకూడదు. భార్యాభర్త ఇద్దరు కలిసి చేయొచ్చు. లేదా ఒకరు పక్కను దిండ్లను నీట్ గా సర్దితే రెండో వారు కప్పుకున్న దుప్పటిని మడత పెట్టచ్చు. ఇద్దరు చెరో దుప్పటి కప్పుకుంటే ఎవరి దుప్పటి వారు మడతేసి నీట్ గా పెట్టాలి. మంచం మీద దుప్పట్లు మార్చడం వంటి వాటికి ఎక్కువ సమయం పడుతుంది కనుక సెలవు రోజుల్లోనో లేదా సాయంకాలం పూటో ఇద్దరు కలిసి చేసుకుంటే సరిపోతుంది. అయితే చాలా మంది నిద్ర నుండి లేవగానే ఫోన్ మాత్రం తీసుకొని మిగిలినవన్నీ మంచం మీద ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొంతమందికి ఏమో బద్ధకం, మరికొంతమందికి ఏమో నిర్లక్ష్యం. ఇంకొంతమంది ఒక విచిత్రమైన వాదం చేస్తారు. అదేంటంటే రాత్రిపూట మళ్ళీ పడుకుంటాం కదా, అప్పుడు దుప్పటి మళ్ళీ కప్పుకోవాలి కదా, దానికి మడతేయటం ఎందుకు అని. అలాగే పడుకునేటప్పుడు పక్క సర్దితే సరిపోతుంది అని. కానీ అట్లా చిందరవందరగా ఉన్న పక్క, అడ్డదిడ్డంగా ఉన్న దిండ్లు, మంచం మీద సగం పరుచుకుని సగం కిందకు వెళ్లాడుతున్న దుప్పటిని చూస్తే చాలా చిక్కగా ఉంటుంది. అది మీలో నెగటివిటీని పెంచుతుంది. నిద్ర లేవగానే పడుకున్న పక్కన నీట్ గా సర్దటం మనలో ఒక పాజిటివ్ శక్తిని నింపుతుంది. ఇది చాలా చిన్న పని. దీన్ని చేయటం వలన రోజు మొత్తం పని చేయడానికి కావాల్సిన శక్తి మీకు తెలియకుండానే కలుగుతుంది. అంటే ఇది ఒక క్యాటలిస్ట్ గా పనిచేసి మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. పక్కను ఒకసారి చక్కగా సర్దిన తర్వాత చూడండి. అది మీలో ఏమైనా ఒత్తిడి ఉంటే దాన్ని తగ్గిస్తుంది. మీ మూడ్ ను మెరుగుపరుస్తుంది. కొన్ని పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. పొద్దున్నే ఒక పనిని, అది చిన్నదైనా సరే, విజయవంతంగాను ఆర్గనైజ్డ్ గాను చేయగలిగాము కనుక ఈ రోజు మొత్తం పనిని సులువుగా చేయగలమనే ఒక భావనను అది మనలో కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. పక్క నీట్ గా ఉంటే సాయంత్రం మీరు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు దాని మీద పడుకొని రిలాక్స్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు బ్రష్ చేసుకున్న వెంటనే 2 గ్లాసులు మంచినీరు తాగండి. మీకు అవకాశం ఉంటే రాత్రిపూట రాగి బాటిల్లోనో లేదా రాగి చెంబులోనో పెట్టుకున్న నీరు పొద్దున్నే తాగితే ఆరోగ్యానికి మంచిది. కుదరకపోతే కనీసం స్టీల్ గ్లాస్ తో లేదా గాజు గ్లాస్ తో 2 గ్లాసులు నీరు తాగండి. సాధ్యమైనంత మటుకు ప్లాస్టిక్ బాటిల్స్ ని కనీసం పొద్దున పూట అయినా అవాయిడ్ చేయండి. పొద్దున్నే పరగడుపుతో మీరు నీరు తాగితే మీ మెటబాలిజం పెరుగుతుంది. దానివల్ల మీ శరీరం చురుగ్గా, శక్తివంతంగా ఉంటుంది. శరీరం చురుగ్గా ఉంటే పనులు త్వరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆ తర్వాత మీకు కన్వీనియంట్ గా ఉన్న ప్రదేశంలో కూర్చుని 3 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ఆ సమయంలో మీరు శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీలో ఏమైనా నెగటివ్ ఆలోచనలు ఉంటే నిశ్వాసంతో పాటు, అంటే మీరు వదిలేసే గాలితో పాటు వాటిని కూడా బయటకు పంపిస్తున్న భావంతో ప్రాణాయామం చేయండి. అది అయిపోయిన తర్వాత మీ బాల్కనీలో నుండి కానీ, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక రూమ్ లోని కిటికీలో నుండి కానీ ఆకాశం వైపు 4 నిమిషాలు చూడండి. ఆకాశం వైపు చూడటం అంటే మరీ తలెత్తి మెడనొప్పి వచ్చేటట్లుగా చూడనవసరం లేదు. మామూలుగా ఆకాశం వైపు చూస్తే సరిపోతుంది. ఆకాశాన్ని మాత్రమే చూడండి. సూర్యుడు, వెలుగు ఇవేమీ కావు. ఇవన్నీ వేరే వాటి కిందకు వస్తాయి. అంటే సూర్య నమస్కారం, సూర్యునికి ఎదురుగా నిలబడటం ఇంకో సబ్జెక్టు. ఆకాశం అనేది అనంత విశ్వం. ఆ అనంత విశ్వంలో నుండి మీ లోపలికి పాజిటివ్ శక్తిని గ్రహిస్తున్న భావంతో దాన్ని గమనించండి. ఆ సమయంలో ఒకవేళ మీకు ఆ రోజు మొత్తం చేయాల్సినటువంటి పనులు గానీ ఇంకేమైనా విషయాలు గుర్తు వచ్చినా మీరేమీ పట్టించుకోవద్దు. మీరు ఈ అనంత విశ్వంలో నుండి ఏ శక్తి సహాయాన్ని స్వీకరిస్తున్నారో ఆ శక్తి మీకు రోజు మొత్తం చేయవలసిన పనుల కోసం అవసరమైన సహాయం చేస్తుందనే బలమైన నమ్మకంతో మీరు దాన్ని గమనిస్తూ ఆ శక్తిని స్వీకరించండి. ఆ తర్వాత 5 నిమిషాల సేపు కళ్ళు మూసుకుని మీరు ఆ రోజు చేయవలసినటువంటి పనులన్నీ గుర్తు చేసుకోండి. వీటికి కావాల్సిన శక్తిని మీరు అంతకు ముందే అనంత విశ్వం నుండి తీసుకున్నారు కనుక మీరు ఆ పనులు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారనే బలమైన నమ్మకంతో ఒక అఫర్మేషన్ లాగా చెప్పుకోండి. మీలో ఇప్పటికే ఉన్నటువంటి ఒత్తిడి, నెగటివ్ ఆలోచనలు ప్రాణాయామంతో పోయి ఉంటాయి. మీలో ఇప్పుడు పాజిటివ్ శక్తి ఉంది కనుక ఈ రోజు మీరు తప్పక సక్సెస్ అవుతారు. ఇదే మీరు 5 నిమిషాల్లో బలంగా నమ్మవలసింది. యద్భావం తద్భవతి. అంటే మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. దీన్నే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. ఈ పనులు మొత్తం చేయడానికి మీకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. కానీ ఈ 15 నిమిషాలు మీరు కేటాయించినందుకు రోజు మొత్తం మీలో ఉత్సాహాన్ని, పాజిటివిటీని మీరే గమనిస్తారు. అంటే మీరు 15 నిమిషాల సమయం కేటాయించినందుకు అది కనీసం 10 రెట్లు, అంటే 15 గంటలు మిమ్మల్ని ఉత్సాహంగా, పాజిటివ్ గా ఉంచుతుంది. ఏవైనా నెగటివ్ విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చినా అది కష్టం అనిపించదు. సులువుగా హ్యాండిల్ చేయగలుగుతారు.
అయితే కొంతమంది ఉదయాన్నే 15 నిమిషాలు వేస్ట్ అయితే వేరే పనులు చేసుకోవడానికి టైం సరిపోదని అనుకుంటారు. దానికి కారణం ఏమిటంటే సరైన సమయానికి నిద్ర లేవకపోవటం, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి హడావుడి పడటం, ఇవన్నీ చాలా మందికి అనుభవమే. ఉదయం పూట అందులోనూ వర్కింగ్ డేస్ లో అందరూ బిజీగానే ఉంటారు. ఆ సమయంలో ప్రతి నిమిషం విలువైందే. అయితే మీ పాజిటివిటీని, మీ ప్రొడక్టివిటీని, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలాంటి టిప్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఈ టిప్స్ చిన్నవైనా ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కనుక మీరు ఎన్ని గంటలకు లేస్తే మీ పనులన్నీ చేసుకోవడానికి టైం సరిపోతుందో చూసుకుని ఇంకో 15 నిమిషాలు అదనంగా కలుపుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఒకరోజు చేసి ఇంకో రోజు మానేయకుండా ప్రతిరోజు చేస్తేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. కనీసం 3 నుండి 4 వారాలు చేస్తే మీకు తేడా తెలుస్తుంది. మీరు కొన్ని నెలలు వీటిని పాటిస్తే మీతో పాటు మీ పక్కనున్న వారికి కూడా అర్థమవుతుంది. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.